కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. ప్రజలకు డబ్బులు పంచారని ఫిర్యాదులు అందాయి. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేశాయి. తనిఖీలో డబ్బులు దొరకలేదని పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందు ఇతర ప్రాంతాలకు వెళ్లడం నిషేధం ఉంది. ఈ నిబంధనలు అతిక్రమించడంపై జగ్గారెడ్డిపై సదాశివపేట పిఎస్లో కేసు నమోదైంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం రాజకీయంగా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రధానంగా చూసినట్లయితే నిన్న సాయంత్రంతో ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది. దీంతో రాజకీయ నాయకులు మొత్తం కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు నిన్న రాత్రి మెదక్ మున్సిపాలిటీ పరిధిలో కాస్త గొడవలయ్యాయి. 15-30 వార్డుల్లో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాలకు మధ్యన తోపులాట జరిగింది. అక్కడికి వెళ్ళి కొంతమంది కాంగ్రెస్ వర్గీయులు అక్కడ డబ్బులు వంచుతున్నందుకు కాలనీకి వచ్చారని చెప్పి కాలనీ వాసులందరూ కూడా వాళ్ళ పైన ఎదురు తిరిగి దాడి చేశారు. తోపులాటలు జరిగాయి. ఇరు వర్గాల మధ్యన తోపులాటలు జరిగాయి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే వాహనానికి కూడా స్థానికులు దాడి చేసి ఎమ్మెల్యే వాహనం అద్దాల వాళ్ళ గుట్టరైతే అందులో ఆ వాహనంలో ఎమ్మెల్యే ఉండడా లేదని పోలీసులు కానీ పార్టీ వర్గాలను ఎవరు ధృవీకరించలేదు. మొత్తానికైతే వాహనం అయితే మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుగా మనకు తెలుస్తుంది. ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ దగ్గర జగ్గారెడ్డి పైన కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి పైన మరో కేసు నమోదైంది. ఇక్కడ సదాశివపేట పట్టణ బస్టాండ్ సమీపంలో ఒక టీ హోటల్ వద్ద అతని పేరుకు డబ్బులు వస్తున్నాడని చెప్పి ఆరోపణలు రావడంతో సమాచారం అందుకున్న ఎన్నికల నిఘా విభాగం అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ప్రజలు జగ్గారెడ్డి ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసి కానీ వాళ్ళ తనిఖీలో డబ్బులేమి మాకు దొరకలేదని చెప్పి ఆయన అధికారులు చెప్తున్నారు. పోలీసులు అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం 48 గంటల పోలింగ్ 48 గంటల ముందు నుంచి ఎవరు కూడా బయటి ప్రాంతాలకు చెందిన వాళ్ళు ఈ ప్రాంతంలో ఉండడం నిషేధం ఉంది. అయితే ఈ నిబంధనలు అతిక్రమించినందుకు జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఇది పరిస్థితి. ఇవాళ నైట్ ఇంకా మరింత గొడవలు జరిగే అవకాశం అయితే ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కానీ ఎన్నికల అధికారులు కానీ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.